హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. రామ్, కీర్తి సురేష్, సత్యరాజ్, ప్రిన్స్, నరేష్ నటించిన నేను శైలజ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. నేను శైలజ ఈ టైటిల్ వినగానే మనకు నేను అనే వ్యక్తి సంబంధించిన కథలా ఉన్నది కదా. అవును, కనపడిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసుకుంటూ వెళ్ళే హరి రామ్ కథే ఇది. హరి జోవియల్గా ఉండే రకం. అంతేకాదు తనకు నచ్చిన ప్రతి అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి కాదంటే మరో అమ్మాయికి ఇలా అతని జీవితం సాగుతుంది. తన ప్రపోజల్ ఎవరికి నచ్చకపోవడంతో చేసేది లేక ప్రేమను పక్కన పెట్టేయాలని అనుకుంటాడు. అదే సమయంలో శైలజ అనే అమ్మాయి కనిపిస్తుంది. మనసుకు నచ్చుతుంది. అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు కూడా. లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అంటుంది. దీంతో మనోడు షాక్ తింటాడు. అమ్మాయిపై ఉన్న ప్రేమతో పిచ్చివాడుగా మారతాడు. అయితే అనుకోకుండా శైలజ తన ప్రేమను కాదనడానికి గల కారణాలను తెలుసుకుంటాడు. తిరిగి శైలజ లైఫ్లోకి వెళ్ళి ఆమె సమస్యలను పరిష్కరిస్తాడు. అసలు శైలజ నో ఎందుకు చెప్పింది, శైలజకు ఉన్న సమస్యలు ఏమిటి, హరి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే విషయాలపై వెండి తెరపై చూడాల్సిందే. రామ్ గురించి ఒకే ఒక మాటలు చెప్పాలంటే ఇరగదీశాడు. రామ్ కెరీర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. నేను శైలజ సినిమా రామ్ని నటుడిగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సినిమా. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ చూడటానికి బబ్లీగా ఉన్న, పాత్రపరంగా సినిమాలో నవ్వింది చాలా తక్కువ. ఎమోషనల్ సీన్స్ బాగా చేసింది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ చాలా బాగున్నాయి. సత్యరాజ్, విజయ్ కుమార్, ప్రిన్స్, శ్రీముఖి, నరేష్, ప్రగతి తదితరులు ఉన్నారంటే ఉన్నారు. వారి వారి పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయారు. స్పెషల్గా చెప్పుకోవాల్సింది ప్రదీప్ రావత్. ఇప్పటి వరకు విలన్గా కనిపించిన ప్రదీప్ రావత్ ఈ సినిమాలో కామెడీ పండించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సంగీతం దేవిశ్రీ ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ని అందించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ వర్క్ చాలా యావరేజ్ గా ఉంది. ఇక దర్శకత్వం కిషోర్ తిరుమల. ఎంచుకున్న కథ చాలా పాతదిగా ఉంది. ఇక ఫైనల్ డిసిషన్ కు వెళ్తే రామ్ చాలా రోజుల నుంచి ఒకే మాస్ మసాలా కొట్టుడు సినిమాలతో తన నటనతో బోర్ పుట్టించాడు. కానీ అలాంటి ఫార్ములాని పక్కన పెట్టి కేవలం తనలోని నటుడికి పని పెట్టి నటుడిగా తన స్థాయిని తానే పెంచుకోవడానికి చేసిన ఫీల్ గుడ్ మూవీనే ఈ నేను శైలజ. ప్రతి సినిమాలలోని ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ చెప్పుకోనంత గొప్పగా లేకపోయినా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఫీల్ గుడ్ అనిపించుకుంది. ఈ ఫీల్ వలన సెకండ్ హాఫ్ అలా అలా గడిచిపోతుంది. ఒకే ఒక్క మాట, ఈ న్యూ ఇయర్ రోజున చూడదగిన సినిమానే నేను శైలజ. హైలైట్స్ రామ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ అండ్ దేవ్శ్రీ మ్యూజిక్. సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్ ఫీల్ లేని ఫ్యామిలీ ఎమోషన్. ఫైనల్ గా నేను శైలజ రామ్ కి హిట్ ఇచ్చిన సినిమా. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.